ఆయన హాయ్. పల్లవి ప్రశాంత్ గారు అరెస్ట్ అయ్యి సో ఫ్యాన్స్ ఇలాంటివి చేశారు, ఇలాంటివన్నీ మొదలు కొట్టారని బయట టాక్ నడుస్తుంది. మీ అభిప్రాయం ఏందా? బాధ అనిపించింది. అంటే బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ 90 రోజులు కష్టపడి మంచిగా ఆడి పేరు తెచ్చుకొని బయటకు వచ్చి విన్నర్గా మంచిగా వచ్చి ఒక రైతు బిడ్డగా ఉండి అందుపై స్థాయి విన్నర్ దాకా వచ్చి బయటకు వచ్చినాక వాళ్ళ ఫ్యాన్స్ ఆయనకు అట్లా కావడం చాలా బాధ అనిపించింది నాకు. జైలుకి వెళ్ళడము అంటే ఎక్కువ హైప్ రావాలి కానీ కుళ్ళుతో చేసిండ్రు అట్లా, ఎవరైనా ఏం చేసిండ్రు అట్లా చాలా బాధ అనిపించింది నాకు. జైలుకి వెళ్ళినప్పుడు అందరూ వీడియోలతో స్పందించారు. ఒక్క బోలే షావులు ఒక్కడు కోర్టు దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. ఐ మీన్ ఎక్కడైతే జైలు దాకా వెళ్ళిందో. సో అప్పుడు ఆయన మీద మీ అభిప్రాయం? మంచోడు అనిపించింది. అంటే చాలా ఇప్పుడు ఇంకా మంచి వాళ్ళు ఉన్నారా, మంచిగా అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది నాకు. అందరు వెళ్ళాలి, ఎందుకు జైలుకి వేయండు అనిపించింది. ఏం తప్పు చేసిండు అసలు, ఎందుకు జైలు వేయండు? ఫ్యాన్స్ తప్పది, ఫ్యాన్స్ రెచ్చగొట్టిండ్రు. అంత పబ్లిక్ రావడం, మీడియా వాళ్ళు కూడా అంతమంది వెళ్ళడం, ఆయన డిస్టర్బ్ చేయడం అట్లా ఆయన తప్పు. ఎందుకు జైలు వేసిండ్రు నాకు ఆయన్ని అంటే కుళ్ళుతో చేసిండు, ఏం చేసిండు కొద్దిగా బాధ అనిపించింది బాగా. కానీ సపోర్ట్ లాయర్లు ఫ్రీగా తీసుకుంటుండ్రు, పైసలు ఇవ్వకుండా సపోర్ట్ చేస్తుండ్రు. అయినా కూడా కోర్టు దాకా వెళ్ళి నాకు కొద్దిగా మంచిగా అనిపించింది నాకు, అది సపోర్ట్ చేసిండ్రని. తప్పు పల్లవి ప్రశాంత్ ఉందంటావా నీ అంచనా ప్రకారం? ఉందంటే అంత అటు చెప్పాలి కానీ ఫ్యాన్స్ రెచ్చగొట్టిండ్రు అయింది. అన్న ఇంత బయటకు వచ్చిన వాళ్ళే ఇంత చేస్తున్నావు, ఫస్ట్ వచ్చినావు, నువ్వు ఎందుకు అట్లా చేయట్లేదు, నువ్వు డాన్స్ రెచ్చిపోదాం మనమని ఫ్యాన్స్ రెచ్చగొట్టిన అట్లా అయిపోయింది అది. అయితే పల్లవి ప్రశాంత్ లోపలికి వెళ్ళినప్పటికైతే ఫ్యాన్స్ లేరు. ఈ 100 days లోపల ఆడిన తర్వాత ఫ్యాన్స్ వచ్చారు. కానీ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని పల్లవికి కూడా తెలియదు. సో అంత ఎగ్జైట్ అవ్వడం అవసరం ఉండవు పల్లవికి. ఇదంటే అంటే అవుతారు కదా, అంత విన్ అయినాక మనం మంచిగా ఉన్నా కూడా ఎవరు రెచ్చగొడతారో అవుతారు. అట్లా కొన్ని సిచ్యువేషన్లు అయిపోతాయి అట్లా అయిపోయింది. కానీ బాధ అనిపించింది. అంత విన్ అయ్యి మంచిగా ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదు, ఇంకా సెలబ్రేట్ చేసుకోకుండా జైల్లో ఇట్లా వెళ్ళిపోవడం బాగా బాధ అనిపించింది. సో పల్లవి ప్రశాంత్ తో పాటు ఇంకొక 10 మంది దాకా బయటకు వచ్చారు అదే రోజు నైట్. కానీ పల్లవి ప్రశాంత్ ఎందుకు పాయింట్ ఆఫ్ చేశారు? ఇట్లా అయిందని లొల్లి ఏందని కావాలి చేసిండ్రు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎందుకు చేయాలి ఆ పని? అమర్దీప్ ఫ్యాన్స్ చేయొచ్చు, వేరే ఇంకెవరైనా ఫ్యాన్స్ చేయొచ్చు. పాపం ఈయన మీద ఎందుకు వచ్చింది? లేదనా ఎట్లా? బ్యాక్ బోన్ లేదని అదొకటి, బ్యాక్ బోన్ లేదు చూడడానికి కుళ్ళుతో కూడా. ఇంకా ఈయన ఫస్ట్ వచ్చింది కదా, అందుకని ఫ్యాన్స్ రెచ్చగొట్టిండ్రు ఆయన. ఎవరు రాలేదు వ్యక్తికి ఫస్ట్ విన్నర్ ఇచ్చారని ఏమైనా కోపంతో చేశారంటావా? కోపంతో కారణాలు ఏమో ఉంటాయి కానీ అది కూడా కొద్దిగా ఉండదు. కానీ బాధ అనిపించింది. మంచి సెలబ్రేషన్ చేసుకుని బయటకు వచ్చి చేసుకుంటే బాగుంటుండే, కానీ సెలబ్రేషన్ చేసుకుంటే ఏమో మంచిగా అనిపించింది. కానీ ఇట్లా జైల్లో వెళ్ళిపోవడము, కష్టాలు అవడము అట్లా బాధ అనిపించింది. లోపల జప్తుగా ఏం జరుగుతుందో తెలియదు అన్ని, కానీ కరెక్ట్ అయితే కాదు. ఎందుకు వదిలేస్తే అయిపోతుండే ఇన్ని, ఎందుకు చిన్నదానికి ఎందుకు అంటే వేరే వాళ్ళు చేసి అట్లా చేస్తారు. అమర్దీప్ పెద్ద కోటీశ్వర్లు అట్లా చేస్తారా? రైతు బిడ్డను అట్లా చేసిండ్రా? డౌట్ అనిపించింది నాకు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కొట్టాడు కదా అతను. సో అంటే రైతులు పంచి పెడతా అంటాడు. మీ అంచనా ప్రకారం పంచి పెడతాడు అంటావా? పెడతాడేమో, చెప్పిండు కదా పెడతాడు. ఒక రైతుగా కష్టం విలువ తెలిసిన వాడిగా చెప్పి చేస్తాడు అనిపిస్తుంది. సాఫీగా వెళ్ళిపోతే ఇస్తాడని అనుకుందాం. కానీ ఇప్పుడు అదే ప్రజలు అదే కొంతమంది వచ్చి ఆయన కించపరచడం, జైలు దాకా వెళ్ళడం జరిగింది కదా. ఈ మంట మీద పెడతాడా పెట్టడంటావా? అంటే వాళ్ళు రైతులు చేసిన ఎవరు చేసిన ఎట్లా తెలుస్తాను, ఫ్యాన్స్ వల్ల అట్లా అయిపోయింది. ఆయన కొంత మీడియా వల్ల కూడా వాళ్ళ ఫ్యాన్స్ వల్ల మీడియా వాళ్ళు లొల్లి చేసిండ్రు కదా, నాకు ఇవ్వట్లే అని లొల్లి పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు, అట్లా కూడా అయిపోయింది అది. ఏమో మళ్ళీ ఆయన ఉద్దేశం, కానీ ఇస్తాడు. ఆయన గురించి తెలుసు కాబట్టి ఇస్తాడు. అమర్దీప్ గురించి అభిప్రాయం? అమర్దీప్ గురించి అయితే ఆడిండు, లాస్ట్ అట్లా అయిపోయింది, పిచ్చి చేసి అయిపోయింది. అట్లా సెకండ్ వచ్చింది కదా, సెకండ్ వచ్చిందంటే సపోర్ట్ చేసింది అనిపిస్తుంది. కానీ కొద్దిగా అంటే ఎక్కువ ఫోకస్ పెట్టిండు, ఎక్కువ ఫోకస్ లెక్క చేసిండు. కొరడము చేయడం, పిచ్చి చేయడము, పల్లవి ప్రశాంత్ ఏడవడము అట్లా అయిపోయింది. శివాజీ గారు సెకండ్ వస్తారని చాలా మంది, నేను శివాజీ గారే ఫస్ట్ వస్తారనుకున్నా, కానీ ప్రశాంత్ వచ్చిండు. ప్రశాంత్ సెకండ్ వస్తారను, శివాజీ ఫస్ట్ వస్తారను, కానీ పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వచ్చిండు. సపోర్ట్ చేసి శివాజీ గారే. ఆయనకు సెకండ్ వేయకుండా అమర్దీప్ ఎందుకు ఇచ్చిండు డౌట్ అనిపిస్తుంది. వై ఎందుకు శివాజీ గారు ఫస్ట్ సెకండ్ లేకుండా వెళ్ళిపోయాడు మీ అభిప్రాయంలో? ఏమో వాళ్ళ పాలిటిక్స్ మాకు ఎట్లా తెలుస్తుంది. ఓట్లు వేసిన ఆడియన్ గా నీ పాయింట్ ఆఫ్ చెప్పాను. ఎందుకు అంటే శివాజీ గారి మీద ఒక బ్యాడ్ కామెంట్ ఒకటి ఉండిపోయింది. అంటే బ్యాడ్ పీపుల్ ఇప్పుడు ప్రజలు చేసేది తెలియదు, కానీ నన్ను వారం ముందు నాగార్జున లొల్లి చేసిన కదా బాబు, అట్లా నేనే మీరు ఆడవాళ్ళు అనలే బాబు, ఇంట్లో ఆడవాళ్ళని లొల్లి పెట్టుకున్నాను కదా, దానివల్ల కొద్దిగా అట్లా మైనస్ అయిందేమో అనిపిస్తుంది. కానీ ఫస్ట్ శివాజీ వస్తారేమో అనుకున్నా నేను. నంబర్ 1 విన్నర్ శివాజీ వస్తారేమో అనుకున్నా, కానీ థర్డ్ వచ్చింది. సెకండ్ వచ్చినా బాగుంటుంది, థర్డ్ వచ్చింది. అది బాధ అనిపించింది. థ్యాంక్ యూ.